నా వల్ల నాకు భయం లేదు, అవునా లేదా? నా వల్ల నాకు భయం లేదు. ఉన్నదంతా ఒకటే అయినప్పుడు దేనికి భయపడాలి? అందుకే భక్తులకు భయం ఉండదు ఎందుకు చెప్పారంటే, అంతా విష్ణువే అని ఎరుకుంది కనుక దేని వల్ల భయం లేదు వాళ్ళకి. ఆ జ్ఞానం ఇస్తాడు భక్తులకి. అందుకే భయాపహ చతురస్రో గభీరాత్మ విదిశో వ్యాదిశో దిశ. చతురస్ర 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 శ్రహ రెండు ఉన్నాయి. చతురస్ర అంటే అర్థం 4 దిక్కులా వ్యాపించువాడు. చతుస్రో దిశోస్నితే చతురస్ర, 4 దిక్కులా వ్యాపించినవాడు. అంటే ఇరుప్రక్కల క్రిందు మీదులా అని అర్థం. అంటే చూసారా, మనం ఎలా లెక్క కడతాం? తూర్పు ఇలా లెక్క కడతాం, కానీ ఇందులో లెక్క ఏమిటంటే ఇరుప్రక్కల కిందు మీదులా, అది లెక్కండి శాస్త్ర ప్రకారంగా. అది చతురస్ర. తూర్పు పడమర ఉత్తర దక్షిణలుగా ఇరుప్రక్కల కిందు మీద అంటే కంప్లీట్. అదే మనకు తూర్పు చూసుకుంటే పైన కింద మిగిలిపోతాయి. కనుక ఇరుప్రక్కల క్రింద మీదులా ఎవడు వ్యాపించున్నాడో వాడు చతురస్ర. ఇది ఒక అర్థం. చతురస్ర అంటే చతుర శబ్దంలోకి న్యాయం అని అర్థం. చతురస్ర అంటే న్యాయముతో ఉన్నవాడు, న్యాయ సమవేత అని అర్థం చెప్పారు ఆదిశంకర భగవత్పాదుల వారు ఇక్కడ. అంటే ఎప్పుడు జగత్తు ఎలా నడపాలో తెలిసినవాడు, అదే న్యాయం, పద్ధతి తెలిసినవాడు. చతురస్ర అంటే ఇది అర్థం. ఇంకొక అర్థంలో చతురస్ర అంటే చతే యాచతే ఆసు వ్యాప్తౌ అసభోజనే అనే ధాతువుల ప్రకారంగా యాచించు వాళ్ళు చతుహు, వారికి కావలసినవి ఇచ్చేవాడు చతురస్రుడు అన్నారు. అంటే ఆశ్రయించిన వారికి, యాచించిన వారిని అనుగ్రహించేవాడు. ఈ అర్థం మనకు బాగా నచ్చుంటుంది కూడా. మొత్తానికి అన్ని వైపులా ఉన్నవాడు చతురస్రుడు. ఇది అన్ని వైపులా ఉన్నాం, కానీ అన్ని వైపులకి ఎన్నో రకాల దిక్కులుగా విభాగం చేయవచ్చు కదా. ఆ దిక్కుల విభాగం ఇక్కడ చెప్తున్నాడు చూడండి. చతురస్రో నుంచి వరుసగా వచ్చేది సర్వదిగ్వ్యాపకుడైన పరమాత్మ గురించి. అదే చతురస్ర విదిశ. నేను గభీరాత్మ వదలలేదు చెప్తాను. విదిశ, వ్యాదిశ, దిశ 3 నామాలు చూడండి. వీటన్నింటిలో దిశ ఉంది. 4 వైపులంటే క్రింద మీద ఇరుప్రక్కల అనగానే దిక్కులేగా. ఆ దిక్కులు ఎలా ఉన్నాయి అంటే విదిశ. విదిశ అనే మాటకు అర్థం ఏంటంటే విదిక్కులు. ప్రధాన దిక్కులు 4, విదిక్కులు మరో 4. విదిక్కులు అంటే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం. దిక్కులు అనగానే తూర్పు పడమర ఉత్తర దక్షిణలు. కనుక విదిశ. వీటి యందు వ్యాదిశ అంటే వివిధములుగా ఆ దిక్కులందు వ్యాపించినవాడు. అంతేకాదు విదిశ అనే మాటకు అర్థం చెప్పారండి. విదిశ వివిధాలను విశేషముగా ఇచ్చువాడు అని కూడా అర్థం చెప్పారు. అది విదిశ. వివిధం ఇస్తాడు, ఎన్నో ఇస్తాడు, గొప్పగా ఇస్తాడట. అది విదిశ. అంటే మనకిష్టమైన అర్థాలు రెండోవి. అన్నీ ఇస్తాడు, గొప్పగా ఇస్తాడు. అంతేకాదు వ్యాదిశ, ఎవడు ఇవ్వడమే కాదండి. వ్యాదిశ అంటే వి ఆదిశ. ఈ ఆదిశ అనే మాట నుంచి ఆదేశము, ఉపదేశము, దేశికుడు ఈ శబ్దాలు వచ్చాయి. కానీ వ్యాదిశ అనే మాటకు అర్థం ఏంటంటే వివిధముగా ఆదేశించువాడు, ఆదేశం ఇచ్చేవాడు. ఆచార్యుడు ఇప్పుడు ఆయన శాస్త్ర రూపములుగా ఆదేశించిన వాడైన. ఈ దిక్కుల్లో నడిచే వాటన్నిటినీ తానే శాసిస్తున్నాడు కనుక వ్యాదిశ. అంతేకాదు ఇందాక చెప్పిన దిశలయందు విదిశలయందు వ్యాపించి ఉన్నటువంటి వాడు వ్యాదిశ. అంతేగా దిశ మొత్తానికి సర్వదిక్కులు ఆయన స్వరూపమే అని చెప్తున్నారు. అది ఏ దిక్కుకు వెళ్ళినా ఆయన తప్పించుకోలేం, ఏ దిక్కుకు వెళ్ళినా ఆయన దిక్కుగా ఉంటాడు. అది దీని యొక్క ఒక విషయం అండి. అది దిశాచ పతయే నమః అన్న ఇక్కడ దిక్కులకు పతి అయినవాడు, సర్వదిక్కులు యందు భగవంతుడే కనబడుతున్నాడు ఇక్కడ. అంతేగా దిశ అనే శబ్దాన్ని కూడా ఆజ్ఞాపించువాడు, ఇచ్చువాడు మరొక అర్థం. దీన్ని బట్టి జగత్తంతా ఆజ్ఞతోనే నడుస్తుంది. ఇప్పుడు ఆలోచిస్తే క్రింద మీద ఇరుప్రక్కల దిక్కులు, వీటి లోపల భగవానుడు ఎంత వ్యాపించున్నాడండి, అనంతముగా వ్యాపించున్నాడు. ఒక టీవీ ఎంత ఉంటుంది, ఒక పెట్టె, అందులో మీరు ఒక ఫిల్మ్ చూడడం మొదలెడితే ఊళ్ళు, నగరాలు, కొండలు అన్నీ కనబడుతున్నాయి, అవునా లేదా? ఎంత లోతు, ఎంత డెప్త్ దానిలో ఉంది, డైమెన్షన్స్. అలాగే ఈ దిక్కుల యందంతటా కూడా అనంతముగా ఉన్నటువంటి వాడు కనుక గభీరాత్మ, లోతైన స్వరూపముగా వ్యాపించిన వాడు అని అక్కడ అర్థం చూపించారు ఇక్కడ. అలా గభీర అంటే లోతైన స్వరూపం కలవాడు, లోతైన స్వభావం కలవాడు. ఎవడైనా గొప్ప జ్ఞాని మనకు కనబడ్డంటే గంభీరం అంటామా లేదా? మరి ఆయన అంత గంభీరుడంటే అంత తొందరగా తేలుతాడా? సముద్రం ముందు మనం నిలబడ్డప్పుడు కెరటాలు బాగున్నాయి, సముద్రం బాగున్నాయి అంటే దానిలో ఈ మనం చూస్తున్న భూమికి మించి 3 రెట్ల ప్రపంచం ఉంది, కనబడిందా? అంత గంభీరంగా ఉంది సముద్రం. అలాగే
దిక్కులుగా నీ విభాగం చేస్తున్నావు కానీ ఇవన్నీ ఎవడి ఎందున్నాయో వాడు అంతుపట్టని లోతైన వాడు గనక గభీరాత్మ అనర్థం. అటువంటి భగవానుడికి తర్వాతి నామముల్లో అనాదిర్భూర్భువో లక్ష్మీ సువీరో రుచిరాంగద జననో జనజన్మాదిర్భీమో భీమ పరాక్రమ అనాది.